హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకోసం ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. మనం రాగి పిండితో అయితే ఈ హెల్దీ అయిన రెసిపీ చేసుకోవచ్చు. ఓన్లీ 15 మినిట్స్లో మనం ఈజీగా తయారు చేయొచ్చు. నేను చూపించిన విధంగా మీరైతే చేసుకోండి. హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం పిల్లలకి పెట్టొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక బౌల్ని అయితే తీసుకుందాం. ఇందులో గోధుమ రవ్వ 1/2 కప్ వేసుకుందాం. ఇందులోనే రాగి పిండి 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే పెరుగు కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది కలుపుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. 1/2 కప్పు వాటర్ వేసుకుంటూ మనం దీన్ని బాగా కలుపుకోవాలి. రాగి పిండి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అందుకని ఈరోజు ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. మనం దోశ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, మనం దోశలు చేసేటప్పుడు ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని. 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ అదే బౌల్లో మనం అయితే దీన్ని వేసుకుందాం. చూసారా, ఇలా రావాలి. మనం దోశ పిండి ఎలా వస్తుందో అలానే రావాలి. దీన్ని ఒక పాన్ పెట్టుకుని ఇందులో పోపు అయితే వేసుకుంటున్నాను నేను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఫస్ట్ ఇందులో. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా వేసుకుంటూ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఇందులోనే. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేనైతే 3 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను ఇందులో. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే మరొకటి 2 ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. ఇది ఇలా కలుపుకున్నాక కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా ఇంగువ అయితే నేను వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా కొంచెం కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఇదైతే కొంచెం ఫ్రై చేసుకుందాం. అప్పటికప్పుడు మనం ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే మనం చిన్నవైతే 2, పెద్దదైతే 1 టమాటో 1 తీసుకున్నాను నేను. పెద్దదైతే 1 సరిపోతుంది, చిన్నగా ఉంటే 2 తీసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతాయి, మరి ఉడకాల్సిన అవసరం లేదు. టమాటోలు కొంచెం మగ్గితే చాలు. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. ఒక 2-3 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా ఉంటే చాలు, మరి ఎక్కువ ఉడికించేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మూత పెట్టి స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పిండిని అయితే తీసుకున్నాము. అందులో ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే క్యారెట్ కొద్దిగా తురిమి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలాగే మనం ముందుగా
పోపు పెట్టుకున్నాం కదా టమాటో, అది కూడా ఇందులో వేసుకుందాం. ఇందులోనే పోపు పెట్టుకున్న టమాటాని కూడా వేసేద్దాం. ఇది వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. చూపించిన విధంగా ఇలాగైతే పిండి అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం ఇందులో. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసుకున్నాక బాగా ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే మనకి వేసుకునేటప్పుడు చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకున్నాం. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది కొంచెం మందంగా వేసుకుందాం. పలచగా అసలు వేయకూడదు, కొంచెం మందంగానే వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. హై ఫ్లేమ్ మీద ఉంచొద్దు, కింద మాడుతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం దీన్ని. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇదైతే మనకి చక్కగా కుక్ అయింది. దీన్ని తిరగవేసుకుంటూ ఇంకోవైపు కూడా చక్కగా ఉడకనిద్దాం. సిమ్లో పెట్టి మూత పెడితే చక్కగా కుక్ అవుతుంది. మీరు చూసుకుంటూ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే వెంటనే మాడుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఎంతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం 15 మినిట్స్లో అయితే మనం రెడీ చేసేయచ్చు. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే. చూసారా, ఇలా ఇంకోటి కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే కొంచెం మందంగా వేసుకోవాలి. మనం బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఇవన్నమాట చక్కగా పొంగుతూ బాగా వస్తున్నాయి. చూసారా, బేకింగ్ పౌడర్ వల్ల. ఇప్పుడు రెండు వైపులు కూడా దీన్ని కూడా చక్కగా ఉడకనిద్దాం. మూత పెట్టి అయితే సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టకండి. ఇది కూడా చక్కగా కుక్ అయింది కదా, దీన్ని కూడా తీసేసుకుందాం. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీరు దాన్ని కదిపించకూడదు. ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా దీన్ని ఉడికినిద్దాం. మీరు కెచప్తో కానీ చట్నీతో కానీ దేనితో తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా కదా. మనం రాగి పిండితో అయితే దీన్ని తయారు చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు తయారైతే చేసేసుకోవచ్చు. మీరు ఇలానే కాకుండా దోశల్లా కూడా వీటిని వేసేసుకోవచ్చు. మనం దోశలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా పల్చగా అయితే వీటిని కూడా మనం వేసేసుకోవచ్చు. చూసారా, ఎంత హెల్తీగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.